ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళలకు ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అడ్వైజర్ రాజేంద్ర ప్రసాద్, ప్రిన్సిపల్ గురునాథరావు, ఓ కన్వీనర్ నల్లబోలు బలరామయ్య నాయుడు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొని ఘనంగా రెడ్ క్రాస్ సొసైటీ మతస్థిమితం లేని పిల్లలకు, వాళ్ల తల్లిదండ్రులకు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులకు ఘనంగా సత్కరించారు. పర్యవేక్షణలో ఎంతో సహకరిస్తూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి మంచి పేరు తెచ్చినటువంటి వ్యక్తి చాలా సహకరిస్తూ అమ్మాయిని సత్కరిస్తున్నారు. నైన్త్ క్లాస్ నారాయణ స్కూల్ చదువుతున్నారు, వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. మందులు అందిస్తూ వారి యొక్క అభిమానాన్ని పొందినటువంటి ఉన్నతమైన వ్యక్తిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. సన్మానించవలసిందిగా కోరుతున్నాం. హారతి గేయకోరాలంట, హరి పాట పాడుతున్నాడు. అమ్మాయిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. వెళ్ళిపో ఇటు ఫోన్ ఇచ్చిపో. राधे गोविंद अनाथ दीनावत राधे गोविंद
ఒక కుటుంబంగా మనం అందరం కలిసి చేసుకుంటున్నాం. కొన్ని సంవత్సరం వచ్చే విధంగా అన్ని పూర్తి చేశాం. ఈ సంవత్సరం అక్కడ బర్త్డే వచ్చింది, ఎవరికి చెప్పాలా? ఎందుకు చెప్పలేదు? ఏమి అంటే ఆయన మన కలిసి దానికి విభేదిస్తున్నాడా? గుర్తు చేస్తే అది చెప్పడం కాదు. మనం ఇక్కడ కలిసిన ఈ సందర్భం ఆఫీస్ వాళ్ళు మనల్ని అడిగారు, ఏమని చెప్పి, సార్ మీరు ప్రతి కార్యక్రమాన్ని చాలా నిర్విఘ్నంగా చాలా బాగా చేస్తారు సార్, సభ వస్తే ముందులో చేసుకుంటారు, మాకు ఆ విషయం లేదు, ఈరోజు మా ఆఫీస్లో చేసుకుంటారు. ఈరోజు మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇక్కడ రెడ్ క్రాస్ సెంటర్లో ఉన్న స్పాస్టిక్ సెంటర్లో ఈరోజు మహిళలకి విశిష్ట సేవలు అందించిన స్పాస్టిక్ సెంటర్లు అయితేమి, రెడ్ క్రాస్లో బ్లడ్ క్యాంపులు అయితేనేమి, మెడికల్ షాపులు అయితేమి, ఏఆర్వి ఆ సెంటర్లు అయితేమి వాళ్ళు చేసిన సేవలను గుర్తించి ఈరోజు ఇక్కడ మహిళా దినోత్సవం రోజు ఈ మార్చి 8వ తారీఖున ఈ స్పాస్టిక్ సెంటర్లో వారికి ఘనమైన సన్మానం చేశాం. ఆ స్ఫూర్తితో ఇంకా మరికొంతమంది బాగా పనిచేసి వచ్చే సంవత్సరం ఇక్కడ వెళ్ళవాళ్ళు మా జాతీయ మహిళా దినోత్సవం సత్కారం పొందుతారని ఈ కార్యక్రమం చేపట్టారు. దీనికి చైర్మన్ గారు, కన్వీనర్ గారు, నేను కో కన్వీనర్, అడ్వైజర్, మా ప్రిన్సిపాల్ గారు, వైస్ ప్రిన్సిపాల్ గారు, స్టాఫ్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.